గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిన్న మనం పాలినామియల్ టాపిక్లోని ఎక్సర్సైజ్ 2.1లో ఉన్నటువంటి 1-2 ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకున్నాం కదా. మిగిలిన ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు నేర్చుకుందాం. ఓకే, క్వశ్చన్ రీడ్ చేస్తున్నా చూడండి. వెరిఫై వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ జీరో ఆఫ్ ద పాలినామియల్. అంటే ఇచ్చిన పాలినామియల్ అనేది మనకు ఎక్స్ వాల్యూ ఇచ్చిండు, ఆ వాల్యూ దగ్గర ఇచ్చిన పాలినామియల్ అనేది జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుందో కాదో చెక్ చేయమని అంటున్నాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు? 3x + 1 అంటున్నాడు. ఎక్కడ చెక్ చేయమంటున్నాడు చూడండి. x ఈజ్ ఈక్వల్ టు -1/3 అంటే పి ఆఫ్ -1/3 వద్ద ఇచ్చిన పాలినామియల్ జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుందా కాదా అని చెక్ చేయమని అంటున్నాడు. ఓకే, 3కి 3 కట్ అయితే ఏమవుతుంది? -1 + 1 = 0 అవుతుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మనం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ 3x + 1 ఈజ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్. ఓకే, జీరో ఆఫ్ ద పాలినామియల్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x - π. ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చిండు? 4/5 ఇచ్చిండు. అంటే పి ఆఫ్ 4/5 = 5 × 4/5 - π అవుతుంది. 5కి 5 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? 4 - π వచ్చింది. కానీ వాల్యూ ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది జీరో ఆఫ్ ద పాలినామియల్ రాలేదు. కాబట్టి 5x - π అనేది నాట్ జీరో ఆఫ్ ద పాలినామియల్. ఓకే, 5x - π ఈజ్ నాట్ ఏ. P of x is equal to 5x - π is not zero of the polynomial. Zero of the polynomial. Okay, నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇందులోనే థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? పి ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చిండు? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఉంది. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² - 1 ఏమంటున్నాడు? x = 1, -1 దగ్గర కనుక్కోమని అంటున్నాడు. ఒకసారి -1తో చేయమంటున్నాడు, ఒకసారి +1తో చేయమని అంటున్నాడు. జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుందో కాదో చెక్ చేయమని అంటున్నాడు. ఓకే, ఫస్ట్ మనం పి ఆఫ్ 1 దగ్గర తీసుకుందాం. 1 దగ్గర తీసుకుంటే ఏమవుతుంది? 1² - 1 0. మళ్ళా -1 తీసుకుందాం. -1 తీసుకుంటే -1² - 1 అంటే 1 - 1 = 0. అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ x² - 1 అనేది x = 1, -1 వద్ద జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. సో ఏమని రాయాలి? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ x² - 1 ఈజ్ జీరో ఆఫ్ ద పాలినామియల్. ఎక్కడ? x = 1, -1 వద్ద జీరో ఆఫ్ ద పాలినామియల్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇందులోనే ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x + 1, x - 2 అని x + 1, x - 2 అని ఇచ్చిండు. ఎక్కడ కనుక్కోమంటున్నాడు చూడండి ఇక్కడ ఉంది. x = -1, 2 వద్ద. x ఏమంటున్నాడు? -1, 2 వద్ద జీరో ఆఫ్ ద పాలినామియలా కాదా అనేది చెక్ చేయమని అంటున్నాడు.
ఫస్ట్ పి ఆఫ్ -1 దగ్గర తీసుకుంటే -1 + 1 ఇంటూ -1 -2 అవుతుంది. అప్పుడు ఇది 0 ఇంటూ -1 + 1 0, తర్వాత -3 అంటే 0 అవుతుంది. ఓకే, అంటే -1 అనేది 0 ఆఫ్ ద పాలినామియల్ అనేది అవుతుంది. పి ఆఫ్ 2 దగ్గర 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుందో కాదో చెక్ చేసుకుందాం. x + 1 అంటే 2 + 1 ఇంటూ 2 - 2 అంటే 3 ఇంటూ 0. 3 ఇంటూ 0 కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే పి ఆఫ్ x = x + 1, x - 2 ఈజ్ 0 ఆఫ్ ద పాలినామియల్. ఎక్కడ? ఎట్ x వాల్యూ ఏంటి? -1, 2 దగ్గర 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఓకే, ఇందులో 5th ప్రాబ్లం చూద్దాము. 5th ప్రాబ్లం ఏమంటున్నాడంటే పి ఆఫ్ x = x². x = 0 దగ్గర 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుందో కాదో చెక్ చేయమని అంటున్నాడు. ఓకే, x = 0 తీసుకుంటే పి ఆఫ్ 0 అంటే 0² 0² అంటే 0. అంటే అప్పుడేమవుతుంది? పి ఆఫ్ x = x² అనేది 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. 0 ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన x వాల్యూను ఇచ్చిన పాలినామియల్ రాస్తే ఆ వాల్యూ అనేది మొత్తం 0 అయితే దాన్నే 0 ఆఫ్ ద పాలినామియల్ అంటారు. ఓకే, ఇక్కడ 0 వచ్చింది కాబట్టి పి ఆఫ్ x = x² అనేది ఈజ్ 0 ఆఫ్ ద పాలినామియల్. ఎక్కడ? ఎట్ x = 0 వద్ద 0 ఆఫ్ ద పాలినామియల్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ ఏంటి? పి ఆఫ్ x = lx + m అని ఇచ్చిండు. దీన్ని x = -m/l వద్ద 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుందా కాదా అనేది కనుక్కోమని అంటున్నాడు. చెక్ చేద్దాం. పి ఆఫ్ x వాల్యూ ఏంటి? -m/l. అప్పుడు l ఇంటూ -m/l + m అని రాసుకుంటే ఎల్కి l క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఏమంటుంది? -m + m అంటే 0 వచ్చింది. అంటే పి ఆఫ్ x = -m/l అనేది 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఓకే, పి ఆఫ్ x = lx + m ఈజ్ 0 ఆఫ్ ద పాలినామియల్. ఎట్ x వాల్యూ ఏంటి? -m/l. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్. పి ఆఫ్ x = 2x + 1 దగ్గర x వాల్యూ 1/2 వద్ద ఇచ్చిన పాలినామియల్ అనేది 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుందో కాదో చెక్ చేయమని అంటున్నాడు. ఓకే, x వాల్యూ ఏంటి? 1/2 రాసుకుంటే 1/2 2కు 2 క్యాన్సిల్ అవుతుంది. +1 1 + 1 అనేది 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు పి ఆఫ్ నాట్ 0 ఆఫ్ ద పాలినామియల్. మనకు ఇచ్చిన వాల్యూ అనేది ఇందులో రాస్తే 0 రాలేదు కాబట్టి విచ్ ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ ద పాలినామియల్. సో ఏంటి? పి ఆఫ్ x = 2x + 1, x = 1/2 దగ్గర ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ ద పాలినామియల్. ఎక్కడ? x = 1/2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? పి ఆఫ్ x నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? పి ఆఫ్ x = 3x² - 1
ఎక్కడ కనుక్కోమంటున్నాడు? ఎక్స్ వాల్యూస్ మనకి ఏమని ఇచ్చిండు? ఒకటి -1/√3 ఇచ్చిండు, ఇంకొకటి ఏమి ఇచ్చిండు? 2/√3 ఇచ్చిండు. ఫస్ట్ x = -1/√3 దగ్గర జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుందో కాదో చెక్ చేద్దాం. చెక్ చేస్తే ఏమవుతుంది? P ఆఫ్ 1/√3ని రాసుకుంటే 3 1/√3 హోల్ స్క్వేర్ -1. 3 × 1 -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. √3ను హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 3 అవుతుంది -1. 3కి 3 క్యాన్సిల్ అయితే 1 - 1 = 0. నెక్స్ట్ చెక్ చేద్దాం. P ఆఫ్ 2/√3 అనేది జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుందో కాదో చూద్దాం. 3 × 2/√3 హోల్ స్క్వేర్ -1 రాసుకుంటే ఏమవుతుంది? అప్పుడు 3 × 2² అంటే 4, √3 హోల్ స్క్వేర్ అంటే 3 -1. అప్పుడు ఏమవుతుంది? 3 × 3 × 1 = 3 అంటే 1/3 అవుతుంది. ఓకే, 3² దీనికి మాత్రమే కదా. ఓకే, 4 అవుతుంది, 3 అవుతుంది. 4 3s 4 -1 ఏమని రాసుకోవచ్చు? 3 4s 12/3 -1. ఇప్పుడు 3 1s 3 అయితే ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం 3 అవుతుంది. 12 - 3 అంటే 9/3 అవుతుంది. అంటే 2/√3 అనేది నాట్ జీరో ఆఫ్ ద పాలినామియల్. మనం ఏం రాయాలి? P ఆఫ్ x = 3x² - 1 ఈజ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్. ఎక్కడ జీరో ఆఫ్ ద పాలినామియల్ అయింది? x = -1/√3. ఇంకొక 2/√3 కూడా రాయాలి కదా. P ఆఫ్ x = 2. ఏ పాలినామియల్ ఏంటి? 3x² - 1 అవుతుంది. ఇదేంటి? ఈజ్ నాట్, ఎందుకంటే P ఆఫ్ 2/√3తో చేస్తే మనకు వాల్యూ ఏమొచ్చింది? 9/3 వచ్చింది. అంటే ఈజ్ నాట్ జీరో ఆఫ్ ద పాలినామియల్. జీరో ఆఫ్ ద పాలినామియల్ ఎట్ x = ఏంటి? 2/√3. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ప్రతి ఒక్క వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది. బెల్ నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. ఓకే, మీరు లైక్ చేసినట్లయితేనే నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ.